నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ తలచినదే. రచించిన వారు ఎం వెంకటేశ్వరరావు గారు. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మాయి కస్తూరి, కాస్త కాఫీ ఇస్తావా? కోడల్ని కాఫీ అడిగిన అమ్మ గొంతు విని బద్ధకంగా పక్క మీద నుంచి లేచాను. పాలొచ్చాయి కదా, కాఫీ కలుపుకుని తాగలేరా? ఛా, ఈ ముసలాళ్ళకు వండి వార్చడంతోనే నాకు వయసైపోయేలాగుంది అంది పక్కన పడుకున్న కస్తూరి లేస్తూ. అప్పటికే అమ్మ లేచి అంట్లు తోముతోంది కాబోలు. కిచెన్ నుండి శబ్దం వస్తోంది. మురళి మురళి అంటూ హాల్లోకి వెళ్ళింది కస్తూరి. నాన్న హాల్లో టీవీలో వస్తున్న సాయిబాబా భక్తి గీతాలు చూస్తుంటే మురళి తాత పక్కన కూర్చొని టీవీ చూడ్డం చూసిన కస్తూరి, నీకు పొద్దునే పని పాట లేదట్రా? టీవీ ముందు రాయిలా కూర్చున్నావు. స్కూలుకు టైం అవుతోంది, లే అక్కడి నుంచి అని కొడుకును కసిరింది. నాన్న టీవీ ఆఫ్ చేసి మౌనంగా పడక కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. నేను బ్రష్ చేసుకుని హాల్లోకి వస్తూ, కస్తూరి నాకు కాఫీ ఇస్తావా అన్నాను. ఇదిగో 5 నిమిషాల్లో వస్తున్నాను అంది. ఏదో విసురుగా బదులొస్తుందని ఆశించిన నేను కస్తూరి మాట విని రిలాక్స్డ్గా పేపర్ చూస్తూ కూర్చున్నాను. రమణ, కాళ్ళు పైకి పెట్టుకో, ఇల్లు చిమ్ముతున్న అమ్మ గొంతు వినిపించింది. అంతే, పేపర్ మీద ధ్యాస దారి తప్పింది. పేపర్ అడ్డు పెట్టుకొని అమ్మని గమనించసాగాను. కస్తూరి, కాఫీ త్వరగా పట్రా మళ్ళీ అడిగాను. మరు నిమిషంలోనే వేడి కాఫీ నాకు అమ్మకి తెచ్చి టీపాయ్ మీద ఉంచి వెళ్ళింది కస్తూరి. మమ్మీ, నాకు త్వరగా కాంప్లాన్ ఇవ్వు అడిగాడు మురళి. ఏరా, నాకేమైనా 4 చేతులున్నాయా? కాస్త లేట్ అయితే 4 పీక్కుపోతుందా? లేచెళ్ళి స్నానం చేసిరా. టీపాయ్ మీదున్న కాఫీ గ్లాస్ అందుకోబోతున్న అమ్మ కస్తూరి మాటలు విని ఆగిపోయి సగం చిమ్మిన ఇల్లు పూర్తి చేయడానికి వెళుతుంటే, కాఫీ తాగాక చిమ్మొచ్చు కదమ్మా అన్నాను నేను. ఈ కాస్త చిమ్మొస్తాను అనెళ్ళి పూర్తయ్యాక చేతులు కడుక్కొని వచ్చి కాఫీ తాగుతున్న అమ్మని చూసేసరికి ఎక్కడో కలుక్కుమన్నట్టుగా అనిపించి పేపర్ అడ్డు పెట్టుకున్నాను. మొదట్నుంచి అమ్మకు ఉదయం లేవగానే వేడి వేడి కాఫీ తాగే అలవాటు. కాఫీ గొంతు దిగితే చాలు, మరుక్షణమే ఫ్యాక్టరీలో యంత్రంలా ఎంత పనైనా చేసుకుపోతుంది. అలసట అమ్మ ఛాయలకి రావడానికే భయపడుతుందేమో అనిపించేది. ఆ మధ్య ఓసారి ఉదయం నిద్రలేచిన అమ్మ తలనొప్పిగా ఉందని కాఫీ కలుపుకు తాగుదామని పాలు స్టవ్ మీద ఉంచి హాల్లోకొచ్చి కూర్చుంది. పాలు పొంగి కింద పోవడం అమ్మ గమనించలేదు. అప్పుడే కిచెన్లోకి వచ్చిన కస్తూరి అది చూసి పెద్దావిడన్న విచక్షణ లేకుండా నాలుక్కి నరం లేనట్టు మాట్లాడి, ఇహ మీదట నేను కాఫీ ఇచ్చే వరకు ఈ ఛాయలకు రాకండి అని దులిపేసింది. అమ్మకి అది గుర్తొచ్చింది కాబోలు. నేను కాఫీ గ్లాస్ కింద పెడుతుంటే తీసుకొని ఏళ్ల తరబడి పాతుకుపోయిన అలవాటు ఏరి పారేయడం ఎలాగో అర్థం కావడం లేదు. ఎంత సంభాళించుకున్నా ఆ టైం అయ్యేసరికి వెధవ మనస్సు వెంపర్లాడుతుంది. అయినా వయసుడిగాక నాలాంటి వాళ్ళకి వేళ వేళకి అన్నీ అందాలంటే వీలవుతుందా అంది అమ్మ లోపలికెళుతూ. పేపర్ పక్కన పడేసి, అమ్మా, కస్తూరి సంగతి నీకు తెలియందా? మాట తీరే అంతగాని మనసు మంచిదే సర్ది చెప్పబోయాను. పోన్లేరా, కస్తూరి నిన్ను బాగా చూసుకుంటుంది, మాకదే చాలు అనేసి లోపలికెళ్ళింది. ఆ మాటలోని అర్థమయ్యి మనసు చివుక్కుమంది. 3 ఆడపిల్లల తరువాత పుట్టినవాణ్ణవ్వడం వలన నా బాల్యం అందరి గారాబం మధ్య విజయవాడలో సాగింది. నాన్న ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. అమ్మ పిల్లలకి సంగీతం నేర్పుతూనే రేడియోలో తరచూ ప్రోగ్రాం ఇస్తుండేది. నాన్న జీతానికి అమ్మ అదనపు సంపాదన తోడై ఆర్థికంగా పెద్ద ఇబ్బందులు లేకపోయినా 2 అక్కయ్యలకి పెళ్ళిళ్ళయ్యాక కష్టాలు ఎదుర్కోవలసి వచ్చేది. నాన్న రిటైర్మెంట్ డబ్బుతో చివరి అక్కకు పెళ్ళైతే చేయగలిగారు కానీ ఉండడానికి చిన్న ఇల్లు కూడా ఏర్పరచుకోలేకపోయారు. అప్పటికే డిగ్రీ పూర్తి చేసిన నాకు వెంటనే రైల్వే ఉద్యోగం రావడం, మరుసటి సంవత్సరమే కస్తూరితో కళ్యాణం జరగడం వెంటనే జరిగిపోయాయి. అప్పట్నుంచి అమ్మా నాన్నలు నాతో పాటు ఉంటున్నారు. వాళ్ళని నా దగ్గరే ఉంచుకోగలుగుతున్నందుకు గర్వంగాను, మా అక్కయ్యలెవ్వరికీ దక్కని ఆ అదృష్టం నా సొంతమైనందుకు సంతోషంగానూ ఉంటుంది.
అయితే ఆ సంతోషాన్ని అనుక్షణం ఏదో విధంగా పాడు చేయడం కస్తూరికి అలవాటయ్యింది. అయిన దానికి కాని దానికి అమ్మా నాన్నల మీద సూటిపోటి మాటలు అనడం కస్తూరికి దినచర్యలో భాగంగా మారింది. అమ్మ ఇప్పటికీ ఇంటి పనంతా చేస్తూనే 10 మంది పిల్లలకు సంగీతం నేర్పుతుంటుంది. నా పిల్లల ఆలనా పాలనా చూస్తున్నా సరే కస్తూరికి వాళ్ళని చూస్తే చాలు ఏదో అసహనం, ఆవేశం. నేను తనకే సొంతమైనట్టు, వాళ్ళు ఉత్తపుణ్యానికి పడుంటున్నట్టు ఉదాసీనపరచడం ఆమెకు అలవాటయ్యింది. ఆ రోజు ఆదివారం, నైట్ డ్యూటీ చేసొచ్చి పడుకున్నాను. కస్తూరి రైతు బజారుకెళ్ళింది. అమ్మ నాన్న టీవీలో భాగవతం చూస్తున్నారు. బయటకెళ్ళొచ్చిన కస్తూరి హాల్లోకి వస్తూనే గబగబా టీవీ దగ్గరకెళ్ళి స్విచ్ ఆఫ్ చేసింది. ఇంత తిన్నామా, ఓ మూలన పడుకున్నామా అని లేకుండా ఉదయం సుప్రభాతం మొదలు రాత్రి సమాప్తం వరకు విరామం లేకుండా టీవీ చూస్తూ తిని కూర్చోవడం తప్ప ఏమైనా ఆలోచిస్తున్నారా? కరెంటు బిల్లు ఎంతొస్తుంది, ఎలా కడుతున్నారు? ఊహో, ఇలాంటి విషయాలేవి పట్టవే. ఇలాంటి విషయాలు ఒకళ్ళు చెబితే వస్తాయా? ఇక్కడేదో డబ్బులు చెట్టుకు కాస్తున్నట్టు అర్థం పర్థం ఉండాలి అని విదిలించేసేసరికి మ్రాన్పడిన నాన్న లేచి మారు మాట్లాడకుండా బయటికెళ్ళాడు. అప్పటికే నిద్రలేచిన నేను కస్తూరి మాటలు వినిపిస్తున్నా అమ్మా నాన్నలను ఎందుకు సాధిస్తున్నామని నిలదీయలేని అసక్తత. ఎందుకంటే కస్తూరి చేస్తున్న ప్రభుత్వోద్యోగం వల్లనే నేను ఇల్లు కట్టగలిగాను. నా జీతం బ్యాంకు లోన్లకు సరిపోగా కస్తూరి జీతమే ఇంటిల్లి పాదికి సాపాటు పెడుతోంది. సొంత ఇంట్లో కన్నవాళ్లతో కలిసి ఉండొచ్చని ఆశించానే గాని వాళ్ళు నా భార్యకి భారమవుతారని భావించలేకపోయాను. అమ్మ నాన్న కస్తూరి ఈ ముగ్గురులో ఎవ్వరికీ నేను ఒంటరిగా కనిపించినా ఒక్కళ్ళ మీద ఒకళ్ళు చెబుతూనే ఉంటారు. అన్నీ విని శ్రోతగానే మిగిలిపోతానే తప్ప ఎవ్వరినీ సమర్థించలేకపోవడానికి కారణం నా అసమర్థత. భార్యని సమర్థిస్తే అమ్మా నాన్నల బాధకు కారణమవుతాను. అమ్మా నాన్నల్ని సమర్థిస్తే వాళ్ళని నిరాశ్రయుల్ని చేసిన వాణ్ణవుతాను. అందుకే కస్తూరి మీద నా ఆవేశాన్ని వెళ్ళగక్కి నిత్యం రభస చేసుకునే కంటే మౌనంగా ఉండడం అలవాటు చేసుకున్నాను. ఆ రోజు సాయంత్రం కస్తూరి మురళిని తీసుకుని బేగంపేటలో ఉన్న వాళ్ళ బాబాయ్ ఇంటికెళ్ళింది. నాన్న నన్ను పిలిచి, నేను మీ అమ్మ ఏదైనా వృద్ధాశ్రమంలో చేరిపోదామని ఎన్నోసార్లు అనుకున్నాం. తెలిసిన చోట్లల్లా విచారించాను. ఉచితంగా ఉండే చోట ఖాళీలు లేవు. ఖాళీలున్న చోట డిపాజిట్ కట్టడానికి మా దగ్గర డబ్బులు లేవు. అసలు మా తలరాత బాగోలేదు. వయసుడిగిన కాలంలో చిన్నవాళ్లతో పెద్ద మాటలు పడమని, ఆత్మాభిమానం చంపుకుని బ్రతకమని తలరాత మార్చే వీల్లేకుండా బలంగా రాశాడా దేవుడు అని మనసులో వేదనంతా చెబుతుంటే హృదయం విలవిల్లాడింది. రమణ, ఏంటి దీర్ఘాలోచనలో మునిగిపోయావు? ఎప్పట్లా ఇంటి ప్రాబ్లమేనా, ఇంకేదైనా? అడిగాడు కొలీగ్ వేణు. నాలాంటి వాడికి కొత్త సమస్యలు ఏముంటాయిరా? అమ్మ నాన్న భార్య ముక్కోణపు సిరీస్ తప్ప అని వేణుతో నిన్న ఇంట్లో జరిగిన సంఘటన చెప్పాను. రమణ, నీకో గుడ్ న్యూస్. 2 ఏళ్ల క్రితం మనిద్దరం కలిసి ఓ చిట్ ఫండ్లో చేరాం, గుర్తుందా? అది ఈ నెలలో పూర్తయింది. వచ్చే ఫస్ట్కి మనకి 30,000 వస్తాయి. అవును కదూ, మర్చిపోయాను. థ్యాంక్స్ రా, సమయానికి గుర్తు చేశావు. థ్యాంక్స్ సరే గాని డ్రింక్ ఒకటి తాగించు. ఇంట్లో కస్తూరికి తెలియకుండా నెల నెలా కట్టిన చిన్న మొత్తం ఇప్పుడు 30,000 అయింది. ఈ డబ్బులో కస్తూరికి ఎన్నాళ్ల నుండో అడుగుతున్న బంగారు గాజులు చేయించొచ్చు. లేదంటే ఇన్స్టాల్మెంట్లో తీసుకున్న టీవీ ఫ్రిడ్జ్ల బాకీ ఒక్కసారి తీర్చేయొచ్చు. ఇంకా ఇంకా ఎంత ఆలోచించినా కస్తూరి గాజులకే మనసు ఓటేస్తోంది. ఎందుకంటే ఆ సంతోషంలోనైనా కొన్నాళ్ల పాటు అమ్మా నాన్నలపై ఆమెకున్న అసంతృప్తి సర్దుమణుగుతుందేమో. ఆ డబ్బు ఏం చేయాలని కలలు కనేస్తున్నట్టున్నావు? కాస్త ఆగి నేను చెప్పేది విను. మీ అమ్మా నాన్నల నుండి ఎటువంటి ఆదాయం లేదనేగా మీ శ్రీమతి వాళ్ళని చులకనగా చూస్తోంది. ఈ డబ్బు మీ ఆవిడకి తెలియకుండా మీ పేరెంట్స్కి ఇచ్చి ఇది వాళ్ళ డబ్బుగా నీ భార్యకి ఇవ్వమని చెప్పు. వద్దు బాబు వద్దు. కస్తూరి ఆవలించకుండానే పేగుల్లెక్కేస్తుంది. ఇంత సడన్గా వాళ్ళకి డబ్బు ఎక్కడదని నిలదీస్తుంది. అదీ కాక అమ్మా నాన్నలు ముందు దీనికి అంగీకరించరు. అయితే ఓ పని చెయ్యి. మీ అమ్మగారు సంగీతం నేర్పేవారన్నావు కదా? అవును, ఇప్పుడు నేర్పుతోంది. అమ్మ ఆల్ ఇండియా రేడియోలో అనేక సార్లు ప్రోగ్రాంలు ఇచ్చేది.
అవును, అవన్నీ ఇప్పుడెందుకు? నీ సమస్యకు ఒక సొల్యూషన్ చెప్తాను విను. రేపు 1 తారీఖు ఆ డబ్బు చేతికి రాగానే మీ అమ్మగారి పేరుతో డీడీ తీసి వృద్ధ కళాకారుల ఉపకార వేతన పథకం కింద ప్రభుత్వం పంపినట్టు, ఇహపై ప్రతి నెల 500 రూపాయల పెన్షన్ శాంక్షన్ అయినట్టు ఓ లెటర్ తయారు చేసి పంపు. నమ్మకంతో చెయ్యి. మర్నాడు డబ్బు చేతికి అందగానే వేణు చెప్పినట్టుగానే చేశాను. ఇహ మీద కస్తూరి అమ్మానాన్నల్ని సాధించడం మానేస్తుంది. వాళ్ళు వృద్ధాశ్రమంకెళ్లే ఊసెత్తరు అనుకున్నాను. 3 రోజుల తరువాత సాయంత్రం ఆఫీసు నుండి వస్తూ ఈరోజు అమ్మకు డబ్బందుంటుంది, ఎలా స్పందించారో. ముందు అత్తామామల డబ్బు చూసి కస్తూరి ఎలా రియాక్ట్ అయిందో అలా ఆలోచిస్తూనే ఇంట్లోకి అడుగు పెట్టాను. గుమ్మంలో అమ్మ కనిపించింది. ఎప్పట్లా మామూలుగానే ఉంది. హాల్లో పడకుర్చీలో పడుకున్న నాన్నని చూశాను. మొహంలో ఏదో వైరాగ్యం. నాన్న, ఏంటి అదోలా ఉన్నారు? మామూలుగానే ఉన్నాను గాని లోపలికెళ్ళి బట్టలు మార్చుకునిరా, మాట్లాడాలి. లోపలికెళ్ళగానే కస్తూరి సంతోషంగా అత్తయ్యకు 30,000 డబ్బొచ్చింది, ఇహ మీదట ప్రతి నెల 500 పెన్షన్ కూడా వస్తుందిట అంది. ఇంతకు ముందెప్పుడూ అమ్మని మీ అమ్మ అని నా ముందు సంబోధించే కస్తూరి కొత్తగా అత్తయ్య అనడం కొత్త అనిపించలేదు. నేను మౌనంగా విని ఊరుకోవడం చూసి టీ ఇచ్చింది. టీ తాగి హాల్లోకొచ్చి నాన్న పక్కన కూర్చున్నాను. కుర్చీ పక్కనుంచుకున్న పుస్తకంలో లెటర్ తీసి నాకిచ్చాడు. చదువుతుంటే, రమణ, మీ అమ్మకి ప్రభుత్వం వృద్ధ కళాకారుల ఉపకార వేతనం 30,000 పంపారు. ఇహ మీద పెన్షన్ 500 కూడా వస్తుందట. ఎప్పుడో వృద్ధాశ్రమంలో చేరాల్సింది. డిపాజిట్ డబ్బు కట్టే వసతి లేక ఆగిపోయాం. ఇప్పుడు దేవుని దయ వల్ల ఈ రూపంలో డబ్బొచ్చింది. ఇద్దరికీ డిపాజిట్ డబ్బు 20,000 కట్టి రేపే వృద్ధాశ్రమంలో చేరాలని నిర్ణయించుకున్నాం. మిగిలిన 10,000తో కోడలికి ఓ జత గాజులు చేయించాలనుకుంటున్నా. ఆ పిల్ల ఎన్నాళ్ల నుండో అనుకుంటోంది. కోడలికి ఇంతవరకు ఏం చిన్న మెత్తు బంగారం ఏనాడూ పెట్టలేదు. ఏదో మాకున్నంతలో గాజులు చేయిద్దామనుకున్నాం అన్నాడు నాన్న. లెటర్ చదివి పక్కన పెడుతూ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న? మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళొద్దు. అలా కాదులేరా రమణ, నీ పెళ్ళైన దగ్గర నుండి నీతోనే ఉంటున్నాం కదా, కొన్నాళ్ల పాటు మీకు విశ్రాంతిగా ఉంటుంది. ఈ ఊళ్ళోనే కదా ఉంటున్నాం అంది అమ్మ. అది కాదమ్మా, నువ్వేమీ అనుకోవద్దురా. మేం నీకోసం ఏమీ చేయలేకపోయాం. ఏదో చదువు చెప్పించాం. నీ స్వశక్తితో ఉద్యోగం తెచ్చుకున్నావు. నీకోసం ఆస్తి ఏర్పరచలేకపోయాం. అయినా మా ప్రేమాభిమానాలు మాత్రం వదిలి వెళుతున్నాం. వారానికోసారి వచ్చి చూసెళ్ళడం మర్చిపోకే. నెలకోసారి కోడల్ని పిల్లల్ని తీసుకురా. నువ్వు, కోడలు, పిల్లలు సంతోషంగా ఉండాలన్నదే మా కోరిక. మా గురించి ఎక్కువగా ఆలోచించకు అని అమ్మ నా చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది. అదేమిటమ్మా, నేనుండగా మీరెక్కడికో వెళ్ళడం? వద్దు. అలా కాదులేరా, మేము నిన్నొదిలి ఎక్కడికి వెళుతున్నాం? ఊళ్ళోనే కదా. ఫోన్లున్నాయి, వస్తూ పోతూ ఉంటాం. ఉదయమే నేను నాన్న వెళ్ళి ఆశ్రమంలో మాట్లాడొచ్చాం. మాకేం భయం లేదు. నువ్వు నిశ్చింతగా ఉండు అంది అమ్మ. నాతోనే ఉంచుకోవాలని నేను చేసిన ప్రయత్నం ఇలా అవుతుందనుకోలేదు. నేనొకటి తలిస్తే ఆ దైవం మరోలా చేశాడే అని నేను అనుకున్నాను. ఈ సంభాషణ అంతా గదిలోంచి వింటున్న కస్తూరికి అత్తగారు ఆశ్రమానికి వెళ్ళిపోతే ఎలారా బాబు అని భయం పట్టుకుంది. అత్తగారు, మామగారు వారికొచ్చిన డబ్బులతో నాకు గాజులు చేయించాలి అని అనుకుంటున్నారు. కానీ నేను వాళ్ళు తినే తిండికి, వాళ్లకు పెట్టే ప్రతి ఖర్చుకి లెక్కలు కట్టాను. రోజు ఇంటడు చాకరీ చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ తను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇల్లంతా చక్కబెట్టే అత్తగారు తను సూటిపోటి మాటలతో బాధించినా నోరు మెదపకుండా భరించారు తప్ప ఏ రోజు ఎదురు మాట్లాడలేదు. తను కడుపుతో ఉన్నప్పుడు, పిల్లల్ని కన్నప్పుడు కంటికి రెప్పలా చూసుకున్నారు. వాళ్ళు టీవీ చూస్తే కరెంటు బిల్లు ఎంతొస్తుంది, కాఫీ తాగితే పాల బిల్లు ఎంతొస్తుంది అనే ఆలోచించాను తప్ప మనిషిని పెట్టుకుంటే ఎంత ఖర్చు అయ్యేది, పిల్లల్ని చూసుకోవడానికి ఆయాను పెట్టుకుంటే ఎంత ఖర్చు అయ్యేది అని ఒక్కరోజు ఆలోచించలేదు. అత్తామామల పట్ల తను ప్రవర్తించిన తీరుకి, ఆలోచన విధానానికి తనలో తానే పశ్చాత్తాపడింది కస్తూరి. వెంటనే ఒక ఆలోచనకి వచ్చిందానిలా లేచింది.
హాల్లోకి వెళ్ళి అత్తామామల కాళ్ళు పట్టుకొని మీరు ఆశ్రమానికి వెళ్ళొద్దు అత్తయ్య గారు, మాతోనే ఉండండి అని కన్నీళ్లతో అడిగింది. కస్తూరి మాటలు వింటున్నా నేను, అమ్మా నాన్నలు అసలు ఏం జరుగుతుందో అర్థం కానట్టు నిశ్చేష్టులమై నిలబడిపోయాం. కస్తూరి మాత్రం పశ్చాత్తాపంతో నిండిన కన్నీళ్లతో అత్తగారు చేతులు పట్టుకొని ఏడుస్తూనే ఉంది. నన్ను క్షమించండి అత్తయ్య గారు, మీ మంచితనాన్ని ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. మీ పట్ల చాలా దురుసుగా వ్యవహరించాను. అనరాని మాటలు అన్నాను. నా మాటలతో చేష్టలతో అవమానించాను. నన్ను క్షమించండి అని అడుగుతూ ఉంటే ఆమె కన్నులు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. కస్తూరి కళ్ళల్లో నిజమైన పశ్చాత్తాపం కనిపించిందేమో అమ్మకి. కోడల్ని ప్రేమగా దగ్గరకు తీసుకుని ఓదార్చింది. అమ్మా నాన్నను నాతోనే ఉంచుకునే అదృష్టం చేజారిపోయింది అని బాధపడుతున్న నేను కస్తూరిలో వచ్చిన మార్పుకు ఆ దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఆ రోజు మొదలు ఉదయాన్నే అమ్మ వేడి వేడి కాఫీతో నన్ను నిద్రలేపడం, ఇద్దరం హాయిగా కలిసి కూర్చుని కాఫీ తాగడం, రోజు ఉదయం మా నాన్నగారు మురళీతో కలిసి భక్తి గీతాలు వినడం, ఆదివారం వస్తే చాలు అందరం కలిసి టీవీలో సంతోషంగా సినిమాలు చూడడం, కస్తూరి అత్తమామల్ని సొంత తల్లిదండ్రుల్లా చూసుకోవడం, మా ఇల్లు ఒక ఆనంద నందనవనంలా మారిపోయింది. అమ్మా నాన్నని నా దగ్గరే ఉంచుకోగలిగినందుకు, వాళ్ళని సంతోషంగా చూసుకుంటున్నందుకు, అక్కయ్యలెవ్వరికీ దక్కని అదృష్టం నాకు దక్కినందుకు ఇప్పుడే నాకు నిజమైన ఆనందము, తృప్తి కలుగుతుంది. నా మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఇదండి ఈరోజు కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.